హాయ్ నండి సతీష్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం భరణి శంకర్ ఎలిమినేట్ అయిపోయాడు. నిజంగా షాకింగ్ ఎలిమినేషన్. ఎవరికంటే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్ప. మనమైతే ఈ వారం అంతా చూసాం, ఖచ్చితంగా అవుట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి అని చెప్పేసి ఓటింగ్లో చూసుకుంటే ఆయనే ఉన్నాడు. సో అఫీషియల్గా కూడా అదే జరిగింది. నేను ఇవాళ మార్నింగ్ వీడియోలో కూడా చెప్పా, ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో నిజమా కాదంటే అప్పుడు కూడా చెప్పా. అట్లాగే వీక్ అంతా చూసుకున్న బాటమ్ 3లోనే ఉన్నాడు. వీకెండ్ వచ్చేసరికి కంప్లీట్గా ఇంకా బాటమ్ 2లోకి వచ్చేసాడు. దివ్య కూడా కొంత బెటర్గా అనిపించి ఆ 1% 2% ఆవిడ ముందుకు వచ్చింది. సో అన్అఫీషియల్ ఇట్లా ఉంటే అఫీషియల్ ఎంతకంటే పెద్ద అద్భుతాలు ఏం జరిగిపో ఇదే జరుగుద్ది అని చెప్పాను కదా. సో ఆ రకంగా ఆయన అయితే అవుట్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? నిజంగా చాలా పొటెన్షియల్ ఉన్న ప్లేయర్, ఖచ్చితంగా ఉంటాడు, టాప్ 5లో ఉంటాడు అనుకునే కంటెస్టెంట్ ఈరోజు ఇలా సిక్స్త్ వీక్ అవుట్ అయిపోవడం అంటే ఎలా గేమ్ ఎట్లా చెడగొట్టుకున్నాడు అని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇప్పుడు సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో విన్నర్ కావాలంటే, హౌస్లో ఎక్కువ రోజులు కొనసాగాలంటే అయితే ఫైటర్ కావాలి, లేదా జెన్యూన్గా మాట్లాడాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు, లేదా సింపతి సీకర్ అవ్వాలి. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉండాలి. వీటిలో బర్నీలో ఏ క్వాలిటీ ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు చాలా పొటెన్షియల్ ఉంది, ఫిజికల్గా చాలా బాగా ఆడగలడు. కానీ ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఆయనలో ఈ ఆవేశం అదైతే ఉంది, రియల్ ఎమోషన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ హైడ్ చేసేసి ఆ సీరియల్ క్యారెక్టర్ కంటిన్యూ చేశాడు. ఆ ఫ్యామిలీ డ్రామాతోనే నెట్టుకొచ్చేద్దాం అనుకున్నాడు. అదొక స్ట్రాటజీ అనుకుంటే అది బెస్ట్ స్ట్రాటజీ అయిపోయాయి. బాగా డ్యామేజ్ కొట్టేసింది అదే ఆ బిస్కెట్. ఫ్యామిలీ 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 అసలు ఇంత ఘోరంగా కూడా కంటెస్టెంట్ స్ట్రాటజీలు ఫెయిల్ అయిపోతాయి అనడానికి ఇతను ఒక లైవ్ ఎగ్జాంపుల్. గత సీజన్లో కూడా ఉండే, ఈ సీజన్లో కూడా ఒకటిలో ఒకరైతే ఓకే, ఇంతమంది ఒక ఫ్యామిలీ ట్రీ ఏర్పాటు చేసేస్తే ఎట్లా అవుతుంది? అందుకే ఆయనకి ఆటలో అడ్డంగా అదే పడిపోయింది. పైగా ఫస్ట్ 2 వారాల్లో ఆయనకి కామ్గా ఉన్నవాడిని మిగతా వాళ్ళే ఎక్కువ చేసేసి అతడి మీద అరిచేసి లేనిపోయినవన్నీ నువ్వు మ్యానిపులేటర్, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు పాము, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అబద్ధాలు ఆడిస్తావు, నువ్వు ఎదగడానికి నీ టీముని తొక్కేస్తావు అన్నీ చెప్పారు కదా. అప్పుడు ఇతను కంప్లీట్గా మాటలు ఆచి తూచి మాట్లాడాడు. చాలా తక్కువగా రియాక్షన్ అయ్యాడు మాట్లాడడం వల్ల. ఆ వాళ్ళు ఎక్కువగా అరిచి అవసరం ఉన్న లేకపోయినా ఎక్కువ మాట్లాడి ఇతను ఎక్కడో పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఆ తొక్కలో ఎగ్గ కోసం అంత చేయాలా, ఆయన మీద అంత బ్లేమ్ చేయాలా, అన్ని మాట్లాడాలా, ఏమైపోయిందని కొంపలు అంటుకుపోతాయా అని మాదిరిగా వచ్చింది. అలాగే ఇంకోటి ఏంటంటే రీతు చౌదరి ఆ రంగులు పూసే టాస్క్లు కూడా అన్ఫెయిర్గా అన్యాయంగా దారుణంగా తీసేస్తే ఆడియన్స్లో మంట వచ్చేసింది. అరే ఇంత దారుణంగా తీసేస్తుందని. అవన్నీ అతనికి మంచి మేలు జరిగే మంచి పాజిటివిటీ వచ్చింది. ఆ 3 వారాల్లో 30% ఓటింగ్ వచ్చింది. ఇవాళ చూస్తే 11% ఓటింగ్ వచ్చింది. ఎందుకంటే ఆ తర్వాత నుంచి అతను కంప్లీట్గా హైడ్ అయిపోయాడు, ఆటలోంచి సైడ్ అయిపోయాడు. నో డౌట్ అక్కడ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోకపోతే, మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడకపోతే ఎట్లా? అప్పుడు మాట్లాడలేదు ఓకే, అతనికి అంత అన్యాయం జరిగినా కనీసం నోరు విప్పలేదు ఓకే, అది మంచిదే అయింది. కానీ ప్రతి సందర్భాన్ని అలాగే ఉండిపోతాను, సైలెంట్గా ఉండిపోతానంటే ఎట్లా అవుతుంది? బేసిక్గా అతని నేచర్ అయితే సాఫ్ట్ నేచర్ కాదు కదా, అది ఎక్కడ మనకి టాస్కుల్లో బయటపడింది కదా. సో ఆ ఒరిజినల్ రియల్ ఎమోషన్స్ని, ఆ నేచర్ని, ఆవేశాన్ని అవన్నీ బయట పెట్టకుండా సేఫ్ ప్లే ఆడుకుంటూ వచ్చాడు. ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లో సేఫ్ ప్లే ఆడారంటే మీరు రిస్క్ జోన్లో ఉన్నట్టే. ఒకసారి వర్కౌట్ అయింది, సైలెంట్గా ఉండిపోయినట్టు నాగార్జున గారు చెప్పారు ఆ రోజు. తర్వాత బర్నీ ఇట్లా ఉంటే కుదరదు, నువ్వు ఓపెన్ అవ్వాలి, మాట్లాడాలి, నువ్వు కనీసం ఇంత వాయిస్ రేజ్ చేస్తే దానిపై నేను స్టాండ్ తీసుకుని ఇంత మాట్లాడడానికి, నువ్వే సైలెంట్ అయిపోతే నడవదన్నారు. కానీ ఆడియన్స్ అర్థం చేసుకున్నారు అతడి సైలెన్స్ని. దానికి వాళ్ళందరూ మూల్యం చెల్లించారు. వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయిపోయి, ఇతను కంప్లీట్గా రియాక్షనే లేకుండా సేఫ్ 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 అనుకుంటే ఆడియన్స్కి ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి, మాట్లాడాలి, ముక్కు సూటుగా చెప్పాలి బిగ్ బాస్ హౌస్లో. రెండోది ఏంటంటే ఎక్కడ స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పాల, స్టాండ్ తీసుకోలే. టాస్కుల్లో ఆయన కోసం ఆయన నిలబడ్డాడు, టాస్కుల్లో అడుగుతారు. ఒకరి కోసం ఒకరు టాస్కుల్లో సపోర్ట్ తీసుకోవడం అనేది స్టాండ్ తీసుకోవడం కాదు. ఒక సిచ్యువేషన్లో రైట్ ఆర్ రాంగ్ అనేది ఖచ్చితంగా చెప్పాలి, మాట్లాడాలి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ కాదు. నిన్న మాధురి ఆ బెడ్రూమ్లో లైట్లు ఆపేశాక గుసగుసలొద్దు, ముచ్చట్లొద్దు, లవర్స్ పార్క్ అయిపోయిందని ఆవిడ లేవనెత్తిన సమస్య మంచిదే, పెయిన్ఫుల్లే, కానీ చెప్పే విధానం అంతకంటే పెయిన్ఫుల్గా ఉంది. సో అలాంటప్పుడు ఏంటి, రీతు దివ్య అబ్జెక్ట్ చేశారు, కానీ భరణి నుంచి మినిమం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క హౌస్ అంతటికి ఒక పెద్ద మనిషిలా ఉన్నాడు కనుక. సో ఆయన మినిమం ఆడియన్స్ నుంచి ఉంటుంది. అది అందరూ ప్లేయర్సే, బట్ ఆయన ఖచ్చితంగా అడుగుతారేమో, ఏంటమ్మా మాకు నోరు లేదా, మేము మరవలేమా, అరిచే పద్ధతి ఇదా, ఇలా చెప్తారా, ఎవరైనా ఇలా చెబితే వింటారా? మీరు చెప్పింది మంచి పాయింటే కాదన్నట్లే, అందరికీ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ హాల్లో మాట్లాడుకుంటే, కిచెన్లో మాట్లాడుకుంటే, గార్డెన్లో మాట్లాడుకుంటే ఇట్లా సున్నితంగా చెప్పాలి. కానీ ఇట్లా మీదపడి కరుస్తానన్న మాదిరిగా చెబితే ఏంటిది? మేము మాట్లాడలేక, మాకు చేతగాక, మాకు వాయిస్ లేక, నీకంటే పెద్ద వాయిస్, నీకంటే బేస్ వాయిస్, అంత చించుకోవాల్సిన అవసరం లేదు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా.
బిగ్ బాస్ రూల్ ఏం కాదు. బిగ్ బాస్ ఖచ్చితంగా లైట్లు ఆపేసిన తర్వాత మాట్లాడితే మైక్ వేసుకున్నారా లేదని అడుగుతాడు తప్ప ఎందుకు మాట్లాడారని అడగలే. నైట్ ఎవరైనా దొంగతనాలు చేసుకున్నా, రచ్చ చేసుకున్నా చాలా కంటెంట్ ఆ నైట్ లైట్లు ఆపేసాకే గొడవలన్నీ వచ్చాయి. చాలా వచ్చాయి. బట్ చెప్పే విధానం అస్సలు బాగాలేదని ఇతను ఒక స్టాండ్ తీసుకుంటే అలాంటి అవకాశాలు ఆవిడ ప్రతి దశలో ఇస్తూనే వచ్చింది. బట్ అతను దాటిని క్యాచ్ చేసి దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. అది ఒక ఒపీనియన్ ఒక సిచ్యువేషన్ దగ్గర తీసుకున్నాడు. అవతల వాళ్ళ తప్పు అని ఉండేటప్పుడు ఎస్ ఇది తప్పు అని చెప్పాలి. పైగా ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ ఏంటంటే ఎంత సేఫ్ ప్లే అంటే రీతు చౌదరికి ఇతనికి ఫస్ట్ వీక్లో నామినేషన్ సపోర్ట్ చేయలేదు, కెప్టెన్సీ టాస్క్లో అన్నాడు. తర్వాత నామినేషన్ చేసింది అని చెప్పి దివ్య ఆ అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ ఉంది, జోకులు వేస్తూ ఉంది. అంత రేపో నాకు అవసరం లేదనిపించింది, నేను హర్ట్ అయ్యాను, ఫీల్ అయ్యాను అని అలిగి ఆవిడ దివ్య ఏడిచే మాదిరిగా డ్రిల్లింగ్ చేసేసాడు. ఇదంతా చేసింది. మరి ఆ దివ్యల మాదిరి వచ్చినప్పటి నుంచి దివ్యని అటాక్ చేస్తుంది కదా, దివ్యనే టార్గెట్ చేస్తుంది కదా, దివ్యనే రచ్చరంబోలో చేస్తుంది కదా. మరి ఇతను ఎందుకు మాధురితో మాట్లాడాలి? ఇతను కూడా అలాంటప్పుడు మాధురితో ఆపేయాలి కదా, కట్ చేసేయాలి కదా. ఎందుకంటే ఇదే స్ట్రాటజీ ఆయన కూడా చెప్పాడు గతంలో. తనుజ వచ్చి నాన్న మా ఫ్రెండ్ రీతుకు నువ్వు సపోర్ట్ చేయ కెప్టెన్సీ అంటే నేను ఆవిడకి ఎందుకు చేస్తానమ్మా, నాకు నీకు రేపో ఉంది, నాకు నీకు ఎమోషన్ బాండ్ ఉంది, నువ్వు అడిగితే నేను చేస్తాను కానీ నీ ఫ్రెండ్కి నేను ఎందుకు చేస్తా అన్నట్టుగానే ఇక్కడ దివ్య భరణితో బాగానే ఉంది కదా. రేపు భరణికి దివ్యకి ఎమోషను బాండింగు అన్న చెల్లెని మంచిగానే ఉంది కదా. సో దివ్య ఇంకెవరితోనో మాట్లాడితే ఇతనికి ఏంటి ఇబ్బంది? ఆవిడ గేమ్ ఆవిడ ఆడద్దా? గేమే నామినేషన్లో కూడా పాయింట్లు పడతా, టాస్క్లప్పుడు గట్టిగా ఆడతా, మిగతా సందర్భంలో అందరితో సరదాగా మాట్లాడతా. పైగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, నువ్వు ఒక్క భరణితో ఉండిపోయేవన్నారు, సో నేను అందరితో ఉండడానికి ట్రై చేస్తానంటే అక్కడ తప్పే లేదు కదా. పైగా ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినాడు అంత చెప్పినప్పుడు మరి ఆవిడని పదే రీతు నన్ను టార్గెట్ చేస్తుంది, నువ్వు రీతుతో మాట్లాడద్దు అంటే మరి దివ్యని కూడా దివ్యల మాదిరి టార్గెట్ చేసినప్పుడు ఇతను కూడా మాధురితో మాట్లాడకూడదు. ఆ విషయంలో తనూజ దివ్య మళ్ళీ అడుగుతున్నా సరే అక్కడ కూడా ఎందుకు ఆ డొంక తిరుగుడు? లేదు నాన్న బయటకు వెళ్దాం కూర్చుందాం అంటే అవి వెళ్ళండి, అక్కడ అందరు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు కదంటే మాధురి వీళ్ళందరూ కూర్చుంటే వెళ్ళి మాట్లాడడానికి కోసం ఇతను ట్రై చేస్తుంటే వెళ్ళండి అంటే నేను అందుకు కాదమ్మంటే కాదులే మీరు వచ్చినప్పుడే కాస్త టైం ఇస్తారా మాట్లాడదామంటే ఆవిడ నాకు ఇప్పుడు టైం లేదని ఒక యాటిట్యూడ్ చూపించింది. అంటే అబ్బా అలా కాదమ్మా, అవునా అలాగా కన్ఫ్యూజ్ అయిపోయినట్టుగా మర్చిపోయినట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్రత ఇంకేం కాదు. వైల్డ్ కార్డ్స్ 6 వచ్చారు కదా, 6తో మాట్లాడదాం, వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుందాం, ఆట ఏదైనా మార్చుకోవచ్చు అంటే మార్చుకుందాం ఆ ఉద్దేశంతో వెళ్తున్నాడు. పైగా వాళ్ళు ఎక్కడ అటాక్ చేసేస్తారో ఇతను పాయింట్స్ అన్ని బయట పెట్టి నామినేషన్ చేస్తారో అవన్నీ లేకుండా ఒక సేఫ్ గేమ్లో భాగంగా వాళ్ళందరితో మంచి అనిపించుకోవాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అట్లా చేసుకుంటూ ఉండేదానికి కొంత తప్పే ఉంది అక్కడ. వాళ్ళందరితో మాట్లాడుతారు అలా చెప్పలేదు డైరెక్ట్గా. మెయిన్ ఇలా ఏ విషయం కూడా ఓపెన్ అయింది లేదు. ఎగ్ విషయంలో చూడండి, తీసింది సంజన, కానీ మీరంతా నన్ను ఎందుకు టార్గెట్ చేశారు, మీరంతా నా మీద ఎందుకు పడ్డారు అంటాడు. అలా టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళంతా అతని మీదే పడ్డానికి మెయిన్ రీజన్ అంటే అసలు కారణం ఇతడే కదా. ఎందుకంటే ఆయనకు తెలుసు అని సంజన కావచ్చు మిగతా వాళ్ళు చెప్పినప్పుడు ఇతను ఏంటంటే ఫస్ట్ సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత సంజన చెప్పిన ఆయనకు కూడా తెలిసినప్పుడు అందరూ చెప్పేటప్పుడు సైలెంట్ అయిపోయాడు. సంజన చెప్పేటప్పుడు అందరూ అడిగినప్పుడు కూడా నాకు తెలుసు అంటారేంటి, నాకు తెలియదు ఆవిడకేమో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నామే తోసేస్తారంటే నామే చెబుతారంటేనే అల్లకొల్లం అయిపోయాడు మనిషి. సింపుల్గా ఆవిడకి నీడ్ అండి, ప్రోటీన్ అవసరం అంట. ఆవిడ 5 నెలల బేబీ మదరు, ఆకలేస్తుంది, తినాలనిపించి తిన్నారు. అవును నాకు తెలుసు, నేను చెప్పలేదు. అయితే ఏంటి, ఒక్క మాటతో తెగిపోయింది కదా. ఆవిడికి ప్రోటీన్ నీడు, ఆవిడికి బాగా ఆకలేస్తుంది, ఆవిడకి అవసరం, అవును నాకు తెలుసు, నేను చూశాను ఉన్నాను. సరే ఆవిడ తింటానంటే సరే అనుకో, నేను కాదనలేకపోయాను. సరే ఇప్పుడు నాకు ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా, ఇవ్వండి. నామినేట్ చేస్తారో చెయ్యండి, ఓకే మీ ఫుడ్ నేను ఇక్కడ కుక్ చేస్తూ నేను కాపాడలేకపోయాను, సరే కదా, మీకు అబ్జెక్షనే కదా, సరే మీరు ఏదో ఒక యాక్షన్ నా మీద తీసుకోండి. సింపుల్గా అయిపోయింది దానికి. నాకు తెలుసా నేను చూసాను, సంజన గారు మీరు నన్ను ఇరికించేస్తారా, నాకేం తెలుసు, ఎందుకంత తత్తరపాటు, ఎందుకంత ఇది గోటితో పోయేదని గొడ్డల దాకా తెచ్చా, అందువల్ల వాళ్ళు చేశారు. అరే అతనికి తెలియకపోయినా ఓకే, తెలిసినా ఓకే, కానీ ఇంత మలుపులు తిప్పి నన్ను బ్లేమ్ చేయకుండా అందరినీ బ్లేమ్ చేశారనేది వాళ్ళకి మంటెక్కిపోయింది. పైగా తనూజకు తెలుసు అని చెప్పాడు. వాళ్ళంతా ఈయన ట్రిగ్గర్ చేయడానికి ఇంత మ్యానిపులేట్ అవసరమా, ఇన్ని మలుపులు అవసరమా, అందరికీ సారీలు చెప్పేసి హ్యూమానిటీ జెన్యూనిటీ అని పెద్ద కథలు చెప్పి ఫైనల్లీ తనూజ కూడా ఆ రోజు వచ్చి ఆ టెనెంట్స్ ముందే అది కాదు నాన్న మీరే ముందు చూసారు, లేదమ్మా నువ్వే చూసావు నువ్వే చెప్పావు, నాకు ఆ తర్వాత తెలిసింది అంటే, లేదు నాన్న మీరే చూసారని, లేదమ్మా అవునా నేనా అంటే రామురాజుడికి అన్న కదా మరి ఆ మాత్రం ఉంటుందిలా కన్ఫ్యూజ్ మూడు. అట్లా తప్పించుకునే ద్వారంతోనే చూశాడు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే నేను చెప్పినట్టుగా ఆ నాన్న కూతురు బిస్కెట్ అందరితో మాట్లాడినట్టు నాతో కూడా సరదాగా మాట్లాడవచ్చు కదమ్మా, ఎందుకు ఇవి పేపర్లో, నాన్న కూతురు ఏ సీజన్లో కూడా ఇలా ఉండదు, వర్కౌట్ కాదు. ఆడియన్స్ ఆ రైవెలరీ చూస్తారు.
బట్ దీనివల్ల ఏమైంది, తనూజకి ఇతనికంటే డ్యామేజ్ ఎక్కువగా జరగలే, ఇతనికి ఎక్కువ డ్యామేజ్ అయిపోయి ఆవిడకి బేసిక్గా ఇతనికంటే ఆ సీరియల్స్ వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం వల్ల కాపాడేసింది. ఇతనికి బహుశా వీళ్ళని క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ వేసారేమో అందువల్ల ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా కాస్త తక్కువేమో ఆవిడతో పోల్చుకుంటే, ఆ ఎఫెక్ట్ కూడా పడింది. సో ఓటింగ్ అయితే తగ్గిపోయింది. పైగా ఇంకోటి ఏంటి, స్ట్రాంగ్ ప్లేయర్స్ అని ఎవరైతే అనిపిస్తారో హౌస్లో వాళ్ళని ఐస్ చేసేసి ఫ్రీజ్ చేసేసి వాళ్ళని పొగడతల్లో ముంచెత్తేసి తన పక్కనే పెట్టుకుంటాడు. మైనస్లు మాత్రం చెప్పడం వాళ్ళది, ఇది చాలా రాంగ్ గేమ్. చూసి ఆడియన్స్ అని పిచ్చోళ్ళు అమాయకుల. ఇప్పుడు సరే ఫస్ట్ తనుజతో బాండ్ ఓకే ఒప్పుకుంటాం, ఆ తర్వాత ఏంటి ఇమాన్యుయల్తో క్లోజ్, అతడితో బాండ్ ఓకే సరే. తర్వాత దివ్య రాగానే నేను ఇమాన్యుయల్ అయినట్టుగా నేను మా అమ్మ ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఏడ్చాను, మా అమ్మ కోసం నేను కెప్టెన్సీ వదులుకున్నాను, నేను ఆ ఆవిడతోనే స్టిక్ అని అయ్యాను, అందరితో మింగిల్ అవుతున్నా, మా అమ్మ కొడుకు బాండ్ అలాగే ఉంది. బట్ నీదేంటి తనుజ కూతురు అన్నావు, దివ్య రాగానే తనుజను పక్కన పెడతావు, మరి మీది జెన్యూన్ బాండా నాది జెన్యూన్ బాండా అన్నట్టుగా. సరే తనుజతో, తర్వాత ఇమాన్యుయల్తో, తర్వాత దివ్యతో, తర్వాత గౌరవ్ అండ్ సాయి నిఖిల్తో, తర్వాత రమ్యతో, తర్వాత ఆయేష కొత్త చెల్లితో, ఇట్లా ఈ బాండ్స్ అన్నీ పెంచుకుంటూ మెయిన్ వాళ్ళందరినీ మంచి చేసుకోవాలి, ఫ్రెండ్లీ నేచర్తో నేను మంచోడు అనిపించుకోవాలని ట్రై చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఆ రైవలరీ అనేది కొనసాగించాలి. అందరితో పొగడతలు అయితే ఇంకెప్పుడు ఆడతావు, ఎలా ఆడతావు? ఒకరిద్దరితో ఇది అయిపోతేనే క్లోజ్ అయిపోతేనే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతేనే నామినేషన్లో పాయింట్లు చెప్పలేము, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండలేము అని ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది అందరితోనే మంచి అనిపించుకుంటే ఎట్లా ఆట ముందుకు వెళ్తుంది? 100 పొగడతలు. ఆ దివ్యాన్ని పొగిడినట్టయితే బాబోయ్, నేను ఇంతవరకు ఏ సీజన్లో ఇంత దారుణంగా చూడాలి. అన్ని పొగడతలు గంటల తరబడి రాత్రి అంతా కూర్చొని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. పోనీ అయితే నాలో మైనస్ ఏంటి చెప్పండి అంటే ఒక్కరోజు చెప్పలే. నిజంగా నువ్వు వెల్వేషర్ అయితే పొగిడినా పొగడకపోయినా మైనస్ పాయింట్ చెప్పాలి కదా, చూడమ్మా ఇది నువ్వు ఇక్కడ రఫ్గా మాట్లాడు, లేకపోతే ఇలా రూడ్గా అనో, లేకపోతే ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను, అందరితో కలవట్లేదు, అందరితో మింగిల్ అవ్వాలి, సంథింగ్ ఏదో ఒకటి చెప్పాలి కదా. ఒక్కరోజు ఒక నెగిటివ్ పాయింట్ కానీ మైనస్ కానీ చెప్పలే, కేవలం పొగడతల వల్ల ఏమొస్తుందండి? గర్వం వస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, దానివల్ల నష్టమే తప్ప లాభం లేదుగా. సో మరి అన్నీ చెప్పినప్పుడు ఒక్కరోజు చెప్పలేదు. అప్పటికే ఆ అమ్మాయి దివ్య అడుగుతూనే చెప్పడు. పోనీ ఆ ఒక్క అమ్మాయితో ఆ పొగడతలు అయిపోయాడంటే అది లేదు. రమ్య రాగానే సేమ్ డైలాగ్స్, సేమ్ క్యాసెట్. ఆయేష రాగానే సేమ్ డైలాగ్స్. ఆ నిఖిల్తో, సాయి శ్రీనివాస్తో, మాధురితో, గౌరవ్తో అందరితో అవే డైలాగులు, అవే పొగడతలు, అదే క్యాసెట్ రిపీట్. పైగా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేద్దామంటే వాళ్ళు వచ్చారు, నిఖిల్, సాయి శ్రీనివాస్ వాళ్ళు 5 వారాలు ఆట చూసి వచ్చి వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు ఆడాలనుకున్న ఆట ఆడతారు తప్ప ఇతను మేము 5 వారాలు చాలా కష్టపడ్డాం, అలా చేసాం ఇలా చేసాం, నేను సాక్రిఫైస్ చేశాను, నేను అందరి కోసం హెల్ప్ చేస్తానని మాట ఇచ్చా. కొందరేమో ప్రాంకులు చేసుకొని, జోకులు వేసుకొని, కామెడీలు చేసుకొని, కొందరు ముద్దలు తినిపించుకుంటూ అట్లా చేసుకుంటూ వచ్చేసారు. సో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మీ దగ్గర ఉన్న స్పెషల్ పవర్స్ ఏదైనా వాడాల్సి వస్తే మీరు అన్నీ ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని వాళ్ళని మ్యానిపులేట్ చేస్తే తెగ ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. నేను ఎంత కష్టపడ్డా, అంత కష్టపడ్డా, ఇక్కడ జెన్యూన్ ఇగో రాముగడు ఉన్నాడు కదా, చిచ్చర పిడుగు, వీడి ఇక్కడ ఉండాలి, వీడి కోసం మీరు ఆలోచించండి, మీ పవర్ యూజ్ చేయాల్సి వస్తే ఇతని కోసం చెయ్యండి, ఇంకెవరి కోసమైనా చెయ్యండి, మేమంతా అని అంతా చెబుతూ వాళ్ళని తెగ మ్యానిపులేట్ చేసేదని ట్రై చేస్తే వాళ్ళు ఇతడితో ఆలోచించిన మాదిరిగా, ఇతడు ఆలోచించిన మాదిరిగా వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుంది కదా, వాళ్ళ గేమ్ స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు ఎవరితో ఎలా ఆడాలో వాళ్ళకి ఒక లెక్కలు అంటూ ఉంటాయి కదా. వాళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారు తప్ప ఇతను చెప్పింది తూచా తప్పకుండా పాటించడానికి రాలేదు కదా. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది కదా. ఎంతసేపు నేను కష్టపడ్డానని చెబుతూ ఉంటాడు. ఏం కష్టపడ్డారు? టాస్క్లో పడిన కష్టం అనుకుంటే కాదు, ఆడియన్స్తో మీరు కనెక్ట్ అవ్వడానికి అసలైన కష్టం. ఎన్ని రకాలుగా కనెక్ట్ అవ్వాలో, పాజిటివ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని చూసుకోవాలి, అది మెయిన్. ఆ కనెక్షన్ రావాలంటే టాస్కుల్లో గెలిపోవటములు కాదు. మీరు నామినేషన్లప్పుడు మంచి పాయింట్లు, బుల్లెట్ పాయింట్లు, సూటుగా సుత్తి లేకుండా పర్ఫెక్ట్గా లాజిక్స్తో చెప్పాలి. మీరు డిఫెండ్ చేసుకుని అలాగే చేసుకోవాలి. ఊరికే మొన్న సంజనాతో నామినేషన్లప్పుడు పాయింట్లు అరిచేసి నీకోసం సాక్రిఫైస్ చేసేసా, మీరు ఏం ఆడేశారు, నాకేమో రాముగడు ఏమీ ఫేవర్ చేయలేదు, హ్యూమానిటీ అన్నాడు. ఆ హ్యూమానిటీ విషయంలో ఆవిడకి పాయింట్లు ఏమనైతుంది, కరెక్ట్గా డిఫెండ్ చేసుకోగలిగాడే, ప్రూవ్ చేసుకోగలిగాడే. బ్లాక్ మార్క్ అని సంజనాకి హెల్త్ ఇష్యూ ఉందనేటప్పుడు బెడ్రూమ్ చేంజ్ చేసేటప్పుడు అప్పుడే బ్లాక్ మార్క్ గురించి చెప్పాలా? మరి ఇన్నిసార్లు హ్యూమానిటీ అనేవాడు మరి ఆయన రామురాజుని ఎందుకు అక్కడ మ్యానిపులేట్ చేయాలి? బ్లాక్ మార్క్ వస్తుంది చూసుకొని. వాస్తవానికి ఇతర వాళ్ళు వచ్చినట్టే కదా బ్లాక్ మార్క్. అట్లాగే జెన్యూనిటీ అన్నాడు. మరి బెటర్ టాస్క్లో రామురాజుని ఫేవర్ చేస్తే వీకెండ్లో నాగార్జున అడగగానే సారీ చెప్పేశాడు. అట్లా కాకుండా అప్పుడే ఈ ఒప్పుకునేది ఉంటే ఇంకో లెక్క ఉండదు కదా. మరి జెన్యూనిటీ ఎక్కడ పోయింది? సో హ్యూమానిటీ లేక, జెన్యూనిటీ లేక, పాయింట్లు డిఫెండ్ చేసుకోలేక నామినేషన్లో వచ్చినప్పుడు అరిచేస్తాను, గట్టి కేకలేసేస్తాను, మళ్ళీ దానికి భయపడ్డాడు.
మరుసటి నాడు వచ్చి ఎమ్మెన్యేలకి నేను బేసిక్గా ఇప్పుడు అరవను కదా ఎమ్మెన్యేల్, నిన్న ఏమైనా అయ్యిందంటావా, బాగానే అన్నానా, చెప్పానా, చేశానా, ఎందుకు అంత భయపడతా ఉండడం అంటే అది నెగిటివ్ అయిపోయి ఉంటుందేమో, అనవసరంగా అరిచేసానేమో, అనవసరంగా బరస్ట్ అయిపోయినామో, ఆ వచ్చిన కొత్త కంటెస్టెంట్లతో కూడా అదే మాటలు చెబుతా ఉన్నాడు. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఒక స్టాండ్ తీసుకోవడం కానీ డిఫెండ్ చేసుకునేటప్పుడు నామినేషన్లు పెట్టేటప్పుడు బిందు మాధవి, ఇంకెవరు రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, వీళ్ళందరూ టాస్కులు అద్భుతంగా ఆడి చించేసి కండలు గరిగించేసి కష్టపడిపోలే, చెమటలు చిందించేలే, కానీ పర్ఫెక్ట్ పాయింట్లు పెట్టారు, బాగా డిఫెండ్ చేసుకునేవారు. అవతల వల్ల నామినేషన్లప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేవారు, జెన్యున్గా పాయింట్స్ పెట్టేవాళ్ళు, దానివల్ల వచ్చారు. ఇతను ఏంటంటే ఆన్సర్ చేయలేక అరిచేసి ఆధిపత్యం సాధిద్దాం అనుకుంటే కష్టం కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే పర్సనాలిటీ ఏంటి అనేది చూస్తారు, అది హ్యూమానిటీ ఉందా, జెన్యూనిటీ ఉందా, లేకపోతే రియల్ ఎమోషన్స్ బయటపెడుతున్నారా, ఫేక్ ఆడుతున్నారా, మాస్క్ వేసుకొని ఉన్నారా, అతను ప్రతి ప్యాంపరింగ్ వెనక ఆయనకుండే అంతిమ లబ్ధి ఏమైనా చూసుకుంటున్నాడా, నిజంగా రియల్గా ఎమోషనల్ బాండ్ కనెక్ట్ అయ్యారా, ఇవన్నీ చూస్తారు. టాస్క్లు ఆడే విధానం ఇంపార్టెంట్. ఇప్పుడు బెడ్ టాస్క్లో గెలిచాడు, తనూజని గెలిపించాడు, తనూజని అయితే భద్రంగా ఇలాగ ఒక బాడీ బిల్డర్లా కాపాడేశాడు, ఆ టాస్క్లో హోల్డ్ చేసేసి, మరి అదే టాస్క్లో అదే బెడ్ మీద నుంచి శ్రీజని ఇలా విసిరి పడేశాడు, అది చూశారు ఆడియన్స్. అదేంటి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరూ ఒకటే కదా, ఒక అమ్మాయిని అంత కంటికి రెప్పలా కాపాడితే ఇంకొక అమ్మాయిని కాలు కింద చెప్పులా విసిరిస్తే ఎట్లా, ఇది పద్ధతి కాదు కదా, ఇది కాదు కదా. ఆ టాస్క్లు ఆ టాస్క్ చాలా రకాలుగా అయ్యింది. అంతకుముందు ఒక నలుగురు నీడ్చిపడేశారు, అన్నీ చేశారు, నలుగురు వచ్చి ఒక అమ్మాయిని, నలుగురు వచ్చి ఒక అమ్మాయిని అట్లా తీసి పడేశారు, లాస్ట్కి నలుగురు, ఎంత జరిగింది. కానీ ఫైనల్గా ఆడియన్స్కి రీచ్ అయ్యింది ఏంటి, శ్రీజాన్ ఎందుకు విసిరేశాడు, శ్రీజన్ మరి అలా విసిరేసాడు ఏంటి, శ్రీజన్ అంత దారుణంగా విసిరేయాల్సిన అవసరం, ఇదే కదా కనపడింది, ఇదే కదా హైలైట్ అయ్యింది. సో అవి చూసుకోవాలి. అది ఎందుక నేను అనేది, అతనిలో అగ్రెషన్ ఉంది కానీ దాచేస్తాడు. సో ఫైనల్గా ఏంటంటే రేలంగ మామయ్యలు ఉండిపోవాలనుకుంటే అట్లా మెయిన్ ఏంటంటే ఆ ఫ్యామిలీ ట్రీ లింక్ తెగ్గొట్టాలని, ఇతడికి దివ్యతో లింకు, దివ్యకి తనూజకి పడకపోయినా భరణితో లింక్ ఉండబట్టి సైలెంట్ అయిపోతారు. సో వాళ్ళిద్దరు రైవలరీ కొనసాగాల్సింది. మన ఏమైతే కళ్ళకు గంతలు కట్టే టాస్క్లు కూడా మన ముగ్గురం ఒకరు లైట్ ఒకరు ఆఫ్ చేసుకోవద్దు, ఒక లింక్ వల్లే కదా, ఆ భరణి వల్లే కదా కుదిరింది. రామురాధుడికి తనూజకి పడదు, కానీ తనూజ ఇతను తిట్టిన సరే ఈ భరణ ఒకటి ఆపేస్తారని లేక ఆవిడే సైలెంట్, రామురాధుడు కూడా సైలెంట్గా అయిపోతున్నాడు. అట్లాగే దివ్య రామురాధుడికి నిన్న గొడవ వచ్చింది, అరే మీ ఇద్దరు అలా అరుచుకోకూడదు, బయటపడిపోకూడదు, ఓపెన్ అయిపోకూడదు, ఇట్లా అవన్నీ ఆయనకి చెబుతుంటే ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఓపెన్ అవ్వలేక ఇతను మొహం చూసి ఆగిపోతున్నాడు. సుమన్ శెట్టి అన్న, రామురాధుడి తమ్ముడు, దివ్య చెల్లి, తనూజ కూతురు, అతనేమో ఫ్యామిలీ ఫ్రెండ్, అతడేమో అల్లుడు వరుస, ఇన్ని పంచాయతీలు పెట్టుకుంటే ఎట్లా ముందుకు పోతాడు ఈయన. సో మెయిన్ ఏంటంటే ఇతడు కానీ అవుట్ అయిపోతే ఆ మర్రి చెట్టు కింద మొక్కలన్నీ ఎలాగైతే పెరగవు, ఇతర మొక్కలకు అవకాశం ఉండదో, ఈ చెట్టు మెయిన్ చెట్టు ఆ పక్షులన్నీ ఇప్పుడు చాలా చెదిరైపోతే రెక్కలు వచ్చిన పక్షుల్లో ఎవరి పాయింట్లు వాళ్ళు పెడతారో, ఎవరు ఫ్రెండ్షిప్లు వాళ్ళు చేసుకుంటారు. సో వాటన్నిటికి మెయిన్ అంటే ఓటింగ్ పరంగా లిస్ట్లో ఉన్నాడు. ఓటింగ్ లేనప్పుడు ఆ కంటెంట్ కూడా ఇతని ద్వారా రావట్లేదు సరి కదా, ఎంతసేపు డైలీ సీరియల్ చూసినట్టే ఉంటుంది. ఆ ఫ్యామిలీ బాండ్స్ కోసం వచ్చాడా, అందుకు అది కాదు కదా ఆడియన్స్ కోరుకునేది. దానివల్ల ఏమంటే మైనస్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా ఆట కూడా మిగతా వాళ్ళ ఆటను కూడా ఇంపాక్ట్ అవుతుంది అతని గేమ్ వల్ల. సో అందువల్ల ఇంకేటు ఓటింగ్లో లిస్ట్లో ఉన్నాడు కనుక ఇంకెందుకని పంపించారు. ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగింది, అందులో అపోహ లేదు. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను మార్నింగ్ చెప్పిన వీడియోలో చూడండి, నిన్న ఈవినింగ్ చెప్పిన వీడియో చూడండి, ఏ వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది. అతను ఖచ్చితంగా పర్టికులర్గా లాస్ట్ 2 డేస్లో బాగా డౌన్ఫాల్ వచ్చేసింది, ఫైనల్గా అఫీషియల్గా కూడా అవుట్ అయిపోయింది. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.